మన ఊటీ న్యూస్ కి స్వాగతం. అనుచిత వ్యాఖ్యలు చేసిన బెంజాలం అశోక్ పై తెలుగుదేశం పార్లమెంటు బెంజాలం అశోక్ సస్పెండ్ చేయాలి. బెంజాలం అశోక్ ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి. బెంజాలం అశోక్ ఆదివాసులకు క్షమాపణ చెప్పాలి. దొంగ ఎస్టీలను వెనకేసుకొస్తున్న అశోక్ను సస్పెండ్ చేయాలి. దొంగ ఎస్టీలను వెనకేసుకొస్తున్న బెంజాలం అశోక్ను. మిత్రులారా, అందరికి నమస్కారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ గారు ఆదివాసుల సమస్యలు మరి చెప్పడానికి, వారు విన్నవించడానికి వెళ్ళినప్పుడు ఆదివాసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు పాడేరు నడిబొడ్డున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అశోక్ గారిని అడుగుతున్నాం, ఆదివాసుల హక్కులు, ఆదివాసుల చట్టాలు, ఆదివాసుల సంస్కృతి, ఆదివాసుల యొక్క జీవన విధానాలు మీకేం తెలుసు? ఆదివాసులుగా నానాదివాసులు వచ్చి 27,000 మంది ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడతాను అంటే మీ ఉద్దేశం ఏంటి? నాన్ ట్రైబల్స్ తీసుకొని వచ్చి ఎస్టీలుగా చలామణి చేయమనా? చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులుగా రక్షణ కల్పించాలి, కానీ ఆదివాసీయేతరులను తీసుకొని వచ్చి మా మీద రుద్దడం ఇది సరికాదు. అలాగే ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి విన్నవిస్తున్నాం, వైసీపీ ప్రభుత్వం లాగా బ్రూటల్ లాంగ్వేజ్ కి తావు లేదన్నారు. మొట్టమొదటిసారిగా ఒక బ్రూటల్ లాంగ్వేజ్ అదీను ఆదివాసీల మీద పలికినటువంటి ఒక కుయుక్తుల్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఆయన్ని వెంటనే విప్ పదవి నుండి తొలగించాలని కోరుతున్నాం. అలాగే ఆదివాసులకు రక్షణ చట్టాలు కల్పిస్తూ జీవో నెంబర్ 3ని జీవో 275ని జీవో 3గా మార్చి ఆదివాసీల అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆదివాసీల భూముల కోసం కానీ, ఆదివాసుల చట్టాల కోసం కానీ, ఆదివాసుల అభివృద్ధి కోసం కానీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆదివాసులకి మేము రక్షణగా ఉంటామని హామీని ఇవ్వడం జరిగింది. దయతో ఇటువంటి బ్రూటల్ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి బెందాలం అశోక్ లాంటి వాళ్ళకి ఉన్నత పదవులు ఇస్తే ఒక కుక్కకి ఇచ్చినట్టే ఉంటది. కాబట్టి దయతో ఇటువంటి లాంగ్వేజ్ మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని, ఆదివాసీల హక్కులు చట్టాలు రక్షిస్తూ మా జీవో నెంబర్ 3ని ఇటువంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు. మా జీవో నెంబర్ 3 100% ఇచ్చి ఆదివాసులకు రక్షణ కల్పిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు గురువి మాధవరావు. నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ గారు ఆదివాసుల సమస్యల మీద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదివాసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిపైన ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆదివాసులు ఎస్టీలోని బెంతో ఓరియట్ కులాలను కలిపేటటువంటి విషయంపై వారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆదివాసీ నాయకుల మీద వారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది దాని మీద మేము ఈరోజు ఖండిస్తున్నాం. కావున అలాంటి నాయకుల్ని, అలాంటి ఒక ప్రభుత్వ ఉన్నటువంటి అలాంటి ఎమ్మెల్యేలని ప్రభుత్వం నుండి వారిని సస్పెండ్ చేసి వారి నుండి ఆ కూటమి ప్రభుత్వం నుండి ఉన్నటువంటి సభ్యత్వాన్ని కూడా వారు పూర్తిగా తొలగించాలని చెప్పి ఈ రోజు మేము గిరిజన విద్యార్థి సంఘ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రామారావు దొర, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ ని. మరి మొన్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ సిపి విప్ అయినటువంటి బెందాలం అశోక్ గారి దగ్గరకు మా ఆదివాసీలు తమ గోడుని వినబుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ఏదైతే ఆయన ఒరిస్సా నుంచి మైగ్రేట్ అయినటువంటి బీసీఏ వడ్డీ కులాస్తులకు ఎస్టీ బెంతోరియాలుగా గుర్తించాలని చెప్పేసి తాను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కి చేసినటువంటి రిప్రజెంటేషన్ ఇది తప్పు అని ఖండించినప్పుడు మరి మీరు ఎవరు మాట్లాడడానికి? మీరు ఆప్నాలెడ్జ్ ఫెలోస్, అలాగే మరి మీరు బ్లడీ బాస్టెట్ అని చెప్పేసి మీరు చెప్పడం ఏంటి నాకు అని చెప్పేసి తన తిట్టడం జరిగింది.
ఇది ఇందులో తను ప్రజలతో మాట్లాడేటటువంటి తీరు కానీ, ఆయన ఏదైతే ఆప్నాలజీ ఫెలోస్ అని చెప్పేసి తిట్టాడో, మరి ఆ ఆప్నాలజీ ఫెలోస్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నటువంటి ఆదివాసులు వేసినటువంటి క్వశ్చన్ కి తన దగ్గర ఏ విధమైనటువంటి సమాధానం లేకపోవడంతో ఈ రోజు ఆ ఆదివాసుల మీద ఆగ్రహంతో కులాహంకారము, దురహంకారము, రాజకీయ అహంకారం కనపడింది. ఆదివాసులు నోరు మూయించి ఒక దొంగల్ని తీసుకొచ్చి, ఎక్కడో మైగ్రేట్ అయినటువంటి వాళ్ళని దొడ్డిదారుని తీసుకొచ్చి ఆదివాసుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసేటటువంటి ప్రయత్నాన్ని ఆదివాసులు అడ్డుకుంటే మీకు ఎందుకు కోపం ఎందుకు వస్తుంది? మీ ఫుల్ నాలెడ్జ్ ఉంది కదా, మీ నాలెడ్జ్ ఏమైంది? మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉండి మాట్లాడుతున్నారా? మరి ఇంత దారుణంగా మాట్లాడడం అనేది ఇది చాలా దుర్మార్గమైనది. ఇది మేము ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. దీన్ని మరి ప్రభుత్వము సిపిఇప్ నుంచి అలాగే మరి ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఏదైతే ఇది ఎస్టీ అట్రాసిటీ కేసుని పెట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మాట్లాడినటువంటి దాంట్లో చాలా వల్గర్ గా బ్రూటల్ లాంగ్వేజ్ ను ఉపయోగించడం జరిగింది. ఈ రెండు మాటలు నేను చెప్తున్నాను, కానీ అది బయట సభ్య సమాజం మాట్లాడకూడనటువంటి బూతులు కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది. కనుక ఏదైతే మా హక్కుల కోసం మా కోసం ఏదైతే 27,000 మంది మైగ్రేట్స్ ని ఆయన ఇల్లీగల్ గా ట్రైబల్ లిస్ట్ లో చేర్చాలని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి ఈ 27,000 మంది కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 28 లక్షల మంది ఆదివాసుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా, వాళ్ళ హక్కులు ఉల్లంఘించే విధంగా మీరు రిప్రజెంట్ చేస్తున్నాం అనేటటువంటి ఫుల్ నాలెడ్జ్ తో మీకు ఎందుకు ఈ బుద్ధి లేకపోయింది? కనీసం ఇది మీకు గుర్తు లేదా? ఎవరిని ఒక కులాన్ని లేదంటే తెగాని ఎవరిని ఎలా గుర్తించాలో, ఏ పద్ధతుల్లో గుర్తించాలో దానికి రాజ్యాంగంలో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నది. ఆ విషయాలు మీకు ఎందుకు తెలియలేదు? మీ ఫుల్ నాలెడ్జ్ పిల్లలకు మీకు కనీసం గుర్తు ఎందుకు ఆ బుద్ధి లేకపోయింది? కనుక మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మేము ఈ రోజు ఒక్కరోజు చిన్న నిరసనతో మేము విడిచిపెట్టాము. రేపు ఈ పాడేరు ఎస్పీ గారిని కలిసి మేము కంప్లైంట్ ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు అన్ని జిల్లాల్లో కూడా మేము ఈ కంప్లైంట్ అనేది ఇస్తున్నాము. తక్షణమే ఆయనకి అరెస్ట్ చేయాలి. కేసు ఎస్టీ అట్రాసిటీ కేసు అలాగే క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపించాలని చెప్పేసి కోరుతూ, అలాగే ఏదైతే ప్రభుత్వము ఇటువంటి దుర్మార్గుల వలన ఇటువంటి ప్రజల మీద కన్సెంట్ లేనటువంటి, గౌరవం లేనటువంటి వ్యక్తులు, కింది స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల మీద కనీస గౌరవం లేనటువంటి ఇటువంటి రాజకీయ నాయకులు, డబ్బు, కులము, అధికారము, అహంకారము పూరితమైనటువంటి వ్యక్తులు ఉండడం వలన ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు మాత్రమే కాదు, పేద ప్రజలకి చాలా భయాన్ని గొలిపేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ సిపిఇప్ నుంచి అలాగే టీడీపీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.